వచ్చాడు ఈరోజు వీడు. అమ్మ దీనికేం పని పడను ఊగా ఫోన్ చేస్తుంది. హలో రే యద్దవా, నా స్కూటీ తీసుకెళ్ళావా నైట్? నేనా? లేదే. రే నిన్న నైట్ నేను 250 రూపీస్ది పెట్రోల్ కొట్టించా. ఇప్పుడు చూస్తే ఒక్క చుక్క కూడా లేదు. నీ మీద ఒట్టక్క, నేను నిజంగా తీసుకోవలేను. నా మీద ఒట్టేస్తావా? మరి కొట్టించింది ఎక్కడికి పోయింది? అలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు నాలాంటి చిన్నపిల్లల్ని అడిగితే నేనేం చెప్తా చెప్పు. రే ఓవర్ యాక్షన్ చేయకు, నేను ఇంటికి వచ్చానంటే చంపేస్తాను. నిజం చెప్పు. అమ్మ అవునే, నేనే తీసుకెళ్ళినా. ఏంటి ఇప్పుడు? అయినా బయటికి వెళ్ళినప్పుడు మొగానికి మేకప్ ఉందా లేదా, పెదలకు లిప్స్టిక్ ఉందా లేదా చూసుకుంటావు, కానీ బండ్లో పెట్రోల్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకో. బేసిక్ సెన్స్ ఉంటుంది నీకు. ఇవన్నీ నేను చెప్పాలా అక్క నీకు? సర్లే, నేను ఎగ్జాక్ట్గా కూకట్పల్లి రోడ్ నెంబర్ 3లో ఉన్నా. అర్జెంట్గా నాకు ఒక మీటింగ్ ఉందిరా, వచ్చి పిక్ చేసుకో ప్లీజ్. నేను చాలా బిజీ అక్క. అమ్మో నా వల్ల కాదు. అబ్బా నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? దానికి నా దగ్గర ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. 100 రూపాయలు ఉన్నాయనుకో బైక్ బుక్ చేసుకో, 200 ఉన్నాయనుకో ఆటో బుక్ చేసుకో, 300 ఉన్నాయనుకో క్యాబ్ బుక్ చేసుకో. నీ అమ్మ ఇవన్నీ ఏం కాదు, నా దగ్గర ఓపిక ఉందనుకో నడుచుకుంటూ వెళ్ళిపో. నీ అమ్మ నేను ఎవడాపుతాడు, నేను చూస్తా. అరే ప్లీజ్ రా. నీ అవ్వ, నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, నేను మస్తు బిజీ ఉన్నా. నువ్వు మళ్ళీ సార్ నాకు ఫోన్ చేయకు. బాయ్. రే 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 కట్ చేసాడండి. అక్కలాగా ఉంది. ఏంటక్క ఎక్కడ ఉన్నావు? పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోయింది. అవునా? బంకు పక్కనే ఉంది, 2 నిమిషాల్లో పట్టుకొచ్చేస్తా. అరే అంత టైం లేదురా, నాకు మీటింగ్ టైం అవుతుంది. సరే నువ్వు ఒక పని చేయి, నా బండి నువ్వు తీసుకెళ్ళిపో. నీ బండిలో నేను పెట్రోల్ కొట్టించి ఇంటికి పట్టుకొచ్చేస్తా. థ్యాంక్స్ రా. చెప్పే. హే కీర్తి, మన బ్యాచ్ అంతా కలిసి సాయిగఢ్ ఫామ్ హౌస్కి వెళ్తున్నామే నైట్ అంతా చిల్ అవడానికి. వస్తావు నువ్వు కూడా? కుదరదే. అంటే అమ్మ నాన్న ఇంట్లో లేరు, నేను కూడా వచ్చేస్తే తమ్ముడు ఒక్కడే అయిపోతాడు. యాడ మరి చిన్న పిల్లగాడు, నువ్వు లేకపోతే భయపడ్డానికి. అలా అని కాదే, అంటే రేపు నా బర్త్డే, వాడు ఖచ్చితంగా 12 o'clockకి కేక్ కటింగ్ అవన్నీ ప్లాన్ చేసి ఉంటాడు. మరి నేను అక్కడికి వచ్చేస్తే వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతాడే. ఓకే సరేనే, ఎంజాయ్ ద సెలబ్రేషన్స్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? 11:30 అయింది కదా, కేక్ తీయడానికి వెళ్ళి ఉంటాడు. మన లోపల వెయిట్ చేద్దాం. ఏంటి ఇంకా రావట్లా? ఇంకా 2 minutes వెయిట్ చేద్దాం. ట్వెల్వ్ అయిపోయింది, వీడేంటి ఇంకా రాలేదు? హ్మ్? 12:30 అయిపోయింది, వీడు ఇంకా రాలేదండి. హలో అక్క, అర్జెంట్ 2 గంటలు కొట్టవే కావాలి. దీనికోసమే చేసావా? అవును దీనికోసమే చేశాను. నిజంగా దీనికోసమే చేసావా? అవును దీనికోసమే చేస్తాను. ఎందుకు అసలు అడుగుతున్నావు? ముందు బబ్బులు కొట్టు అర్జెంటు. చెప్తావా? నా బర్త్డే గుర్తులేదు కానీ డబ్బులు కొట్టాలంట. వచ్చుంటాడు. నువ్వేంట్రా ఈ టైంలో? అంటే అది ఏమైందిరా? పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.
థ్యాంక్ యూ రా. పర్లేదురా, నా బర్త్డే బాగానే గుర్తుంది. నీ బర్త్డే ఎలా మర్చిపోతానక్క? నా బర్త్డే అని గుర్తుపెట్టుకున్నావా లేదా నీ ఎక్స్ బర్త్డే కూడా ఈరోజు అని గుర్తుపెట్టుకున్నావా? ఏంటక్క నువ్వు, అదంతా ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అక్క, వదిలేసే, ఎప్పుడో జరిగిపోయింది దాని గురించి. కానక్క ఆ విషయంలో నువ్వు ఆ రోజు చేసిన హెల్ప్ నేను జన్మలో మర్చిపోలేనక్క. నాదేముందిరా, తను ఎందుకో నేను చీట్ చేస్తున్నట్టు అనిపించింది. కొంచెం క్రాస్ చెక్ చేస్తే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండే, సో నిజం బయటపడింది. అదే నేను నీకు వచ్చి చెప్పాను అంతే. సర్లే అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు, మనం కేక్ కట్ చేద్దాం. అవునక్క, మన చిన్న ఏడి? ఎద్దవా, నా బర్త్డే మర్చిపోయి రోడ్లు అంతా తిరుగుతున్నాడు. ఇంటికి రాని వాడి సంగతి చెప్తా. ఏ మనుషులు మీరు, నాకు అర్థం కాదు. ఒక 10,000 కూడా సెట్ చేయలేరా? ఎన్నిసార్లు సెట్ చేసిన మీకు? అది నాకు అవన్నీ ఏంటక్క ఏదో మాట్లాడాలని పిలిచా? ఏం లేదురా, ఒక 4 days నుండి చిన్ను తేడా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరైనా ఫోన్ చేస్తుంటే అరుస్తున్నాడు, అమ్మ వాళ్ళు ఏదైనా అడుగుతుంటే కోపడుతున్నాడు. ఏంట్రా అంటే ఏం చెప్పట్లేదు. నీకేమైనా తెలుసా? నాకు తెలియదక్క. నాకు ఒక హెల్ప్ చేయరా? ఏమైందో కనుక్కొని చెప్పు. సరే అక్క. 10 రోజుల్లో ఖచ్చితంగా సెట్ చేస్తారు. అబ్బా ప్లీజ్ చూడరా రే. అరే హలో 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 హలో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీ పర్సనల్ విషయాలు అడుగుతున్నా అనుకోకపోతే నీకు విషయం అడగచ్చా? పర్లేదు బ్రో, అడగండి. 2-3 days నుంచి చూస్తున్నాను, కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నారు. ఏదైనా ప్రాబ్లమా? పర్లేదులే బ్రో, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదంటే లేదు. అలా ఏం లేదు బ్రో. ప్రతి సంవత్సరం ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ చేసేవాడిని. ఇంతకుముందు చాలా డబ్బులు వచ్చినాయి బ్రో. అలాగే ఈసారి కూడా వస్తాయని చెప్పేసి దాంట్లో బెట్టింగ్ చేశాను. ఉన్న డబ్బులు అన్నీ పోయినాయి. ఆ పోయినాయి కూడా కవర్ ఇద్దామని చెప్పేసి ఒక సేట్ గారి దగ్గర ₹1,00,000 తీసుకొని దాంట్లో బెట్టింగ్ చేసిన బ్రో. అవి కూడా పోయినాయి. వాడేమి ఇప్పుడు ఫోన్ చేసి నాకు వారం రోజుల్లో పైసలు కావాలి, లేకపోతే మీ ఇంట్లో చెప్తానంటున్నాడు. నాకేం చేయాలో అర్థమవుతలేదు బ్రో, మస్తు టెన్షన్ అవుతుంది. ఒకసారి మీ అక్కని హెల్ప్ అడగొచ్చుగా? దానికంత సినిమా లేదు బ్రో. నేను ఇంటర్లో సిగరెట్ తాగుకుంటూ దొరికితేనే సీదా పోయి మా ఇంట్లో అయిపోయింది. కుక్కను కొట్టినట్టు కొట్టింది మా అయ్య. ఇంకా ఇది తెలిసిందనుకో నన్ను చంపేస్తారు. బ్రో 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 నీకు వడ్డీకి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు కదా బ్రో. ప్రామిస్, నేను మంత్లీ ఖచ్చితంగా కట్టేస్తాను. సరే బ్రో, నాకు తెలిసిన ఉన్నారు, వాళ్ళకి కనుక్కొని నీకు చెప్తా. అబ్బా ప్లీజ్ బ్రో, కొంచెం కనుక్కోండి. సరే బ్రో. ఏంటి బ్రో, అమౌంట్ వచ్చాయా? బ్రో చాలా థ్యాంక్స్ బ్రో. రియల్గా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా టెన్షన్ పడిపోయాను. టైంకి దేవుళ్ళ వచ్చి కాపాడావు. నువ్వు చాలా లక్కీ బ్రో. ఎందుకు బ్రో, ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డందుకా? కాదు, బయటపడేసే మనిషి నీకు దొరికినందుకు. అందుకే కదా బ్రో నీకు థ్యాంక్స్ చెప్తున్నా నేను. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బ్రో, మీ అక్కకి. మా అక్కకా? ₹1,00,000 ఎక్కడ నుండి తేవాలిరా? పట్టు. అరే ఇవి అమ్మేసి వాడికి ఎలాగైనా మనీ అరేంజ్ చేసి ఇచ్చారా? అదేంటక్క, ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తీసి ఇచ్చేస్తున్నావు? వాడికన్నా నాకు ఏది ఎక్కువ కాదురా. వెళ్ళా పని చూడు. సరే అక్క. బేసిక్గా మా అమ్మ నాన్నలకి నేను ఒక్కడనే కొడుకుని. నాకు అక్క చెల్లెలు కూడా ఎవరు లేరు. కానీ
నాకు ఒక ఏజ్ వచ్చాక నాకు కూడా ఒక చెల్లి ఉంటే బాగుండేది అనిపించింది. ఎంచక్క ఆడించేవాడిని, కథలు చెప్తూ నిద్రపుచ్చేవాడిని, లవ్ అండ్ కేరింగ్ చూపించేవాడిని. మరీ ముఖ్యంగా తనకి ఏదైనా కష్టం వస్తే నేనున్నానని ధైర్యం చెప్పేవాడిని బ్రో. కానీ మీ అక్కని చూసాక నా పర్సెప్షనే మారిపోయింది బ్రో. ఇప్పుడు నాకు కూడా మీ అక్కలంటే ఒక అక్క ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎంచక్క ఆడించేది, కథలు చెప్తూ నిద్రపుచ్చేది, నాపై లవ్ అండ్ కేరింగ్ చూపించేది. మరీ ముఖ్యంగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నానని ధైర్యం చెప్పేది. మన చుట్టూ ఎంతమంది ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా మనకంటూ ఒక అక్క ఉంటే తను ఇచ్చే ధైర్యం, నమ్మకం వేరు. కానీ దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు, నీకు ఇచ్చాడు. అందుకే నువ్వు చాలా లక్కీ అంటున్నాను బ్రో. సరే బ్రో, నేను వెళ్ళొస్తాను. సరే. ఎంచక్క ఆడించేది, కథలు చెప్తూ నిద్రపుచ్చేది, నాపై లవ్ అండ్ కేరింగ్ చూపించేది. మరీ ముఖ్యంగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నానని ధైర్యం చెప్పేది. ఇప్పుడు నాకు కూడా మీ అక్కలంటే ఒక అక్క ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. వాడికన్నా నాకు ఏది ఎక్కువ కాదురా. Straight up. Once again, Sri Lanka lose a wicket early once again. ఏంటి బ్రో కాల్ చేసి రమ్మన్నా? అక్క రమ్మని చెప్పింది బ్రో. అక్క, ప్రవీణ్ వచ్చాడే? సరే కూర్చో బ్రో. హ్యాపీ రక్షాబంధన్ రా. థ్యాంక్ యూ అక్క. అక్కనా? ఎప్పుడు చూసినా వస్తే రావే పోవే అంటావు. ఈరోజు ఇంటి కొత్తగా అక్క అంటున్నావు. అంటే అది ఓహో, రక్షాబంధన్ అన్న ఈ స్పెషల్ ఎఫెక్ట్. అలా ఏం లేదక్క, ఇప్పటి నుంచి అలానే పిలుద్దాం అనుకుంటున్నా. ఏం అవసరం లేదు, నువ్వు ముందు ఎలా ఉండేవాడువో అలాగే ఉండు. కొట్టు, తిట్టు, గొడవపడు, అల్లరి చేయి, కావాలంటే నా వస్తువులన్నీ పాడు చేయి. నువ్వు అలా ఉంటేనే నాకు ఇష్టం. అంతేగాని కొత్తగా ఈ అక్క అనే సెంటిమెంట్ అస్సలు సూట్ అవ్వదు నీకు. రే, రాఖీ కట్టాను కదా, గిఫ్ట్ ఏది? హలో, నువ్వేమైనా లెజెండ్లో బాలకృష్ణ అనుకుంటున్నావా? అడగగానే చైన్ తీస్తున్నావు. అది రోల్డ్ గోల్డ్ అని మన ప్రొఫైల్ అందరికీ తెలుసు. అందుకే అడుగుతున్నా, ఒక గోల్డ్ చైన్ కొనిమని. రాఖీ నేనే కట్టి గోల్డ్ చైన్ నేనే కొని. ఇంకెవరున్నారక్క? నీకే. నాకా? వాడు నాకెంతో, నువ్వు అంతే.
ఎంతమంది ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా మనకంటూ ఒక అక్క ఉంటే తను ఇచ్చే ధైర్యం నమ్మకం వేరు.